హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. ఇంకొక ఎమ్మి ఈవినింగ్ స్నాక్ నేను మీ ముందుకు వచ్చాను. అదే అండి బటర్ గార్లిక్ ఎగ్. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. అస్సలు మిస్ కాకుండా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఒక బౌల్లో 5 కోడిగుడ్లను ఇలాగ పగలగొట్టుకొని తీసుకోండి. ఈ 5 కోడిగుడ్లకి సన్నగా కట్ చేసిన వెల్లుల్లి రెబ్బలు 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి. వెల్లుల్లిని పైన తొక్క తీసి సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ దాకా చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని, సాల్ట్ 1/2 టీ స్పూన్, అలాగే బ్లాక్ పెప్పర్ పౌడర్ 1 టీ స్పూన్ దాకా వేసుకొని విస్కర్తో బాగా విస్క్ చేసుకోండి. మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే ఎండుమిరపకాయలను మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ దాకా నూనెను వేసుకొని, బటర్ 1 క్యూబ్ దాకా వేసుకొని, మనం ఎగ్ బ్యాటర్ రెడీ చేసుకున్నాం కదా, ఎగ్ బ్యాటర్ వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కొంచెం లైట్గా ఉడికేదాకా ఉడికించుకోండి. ఇలాగ లైట్గా ఉడుకుతుంది అనుకున్నప్పుడు ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టుగా కార్నర్కి ఇలాగ కొంచెం పక్కకి తిప్పండి. ఇలాగ కొంచెం అంటే మనకి మిగతా ఎగ్ బ్యాటర్ కూడా పక్కకి జరిగి ఆమ్లెట్ లాగా వస్తుంది. మరి ఆమ్లెట్ లాగా ఉండదు, కొంచెం లైట్గా ఆమ్లెట్ లాగా ఫామ్ అయ్యేటట్టు చేసుకోవాలి. ఇలాగ కొంచెం లైట్గా ఆమ్లెట్ లాగా వస్తుంది అనుకున్నప్పుడు వీటిని ఇలాగ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. ఇలాగ స్టవ్ ఆన్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కొంచెం దూరగా వేయించుకోండి. మరి ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదు. ఇలాగ కొంచెం లైట్గా రంగు మారేదాకా ఉడికించుకోండి. ఈ కోడిగుడ్లను ఇలాగ లైట్గా రంగు మారుతున్నాయి అనుకున్నప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 1 టీ స్పూన్ దాకా నూనెని వేసుకొని బటర్ 2-3 క్యూబ్స్ దాకా వేసుకోండి. వేసుకొని పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు 1/2 కప్పు సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ వెల్లుల్లిని ఒక 30 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోండి. 30 సెకండ్స్ తర్వాత చిల్లీ ఫ్లేక్స్ 2 టీ స్పూన్ల దాకా వేసుకుంటున్నాను. చిల్లీ ఫ్లేక్స్ చెప్పా కదా, మిరపకాయలను మిక్సీ జార్లోకి వేసుకొని బరకగా చేసుకుంటే చిల్లీ ఫ్లేక్స్ అనేవి రెడీ అవుతాయి. చిల్లీ ఫ్లేక్స్ ఒకసారి బాగా కలుపుకొని బ్లాక్ పెప్పర్ పౌడర్ 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకొని, సాల్ట్ 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకొని, కార్న్ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్ల దాకా వేసుకోండి. కార్న్ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్ల దాకా వేసుకొని 1 నిమిషం పాటు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలాగ కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలాగ 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చి పాలు లేదా కాచి చల్లార్చిన పాలు 1/2 కప్పు దాకా వేసుకోండి. 1/2 కప్పు దాకా వేసుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టేసి ఇలాగ కొంచెం క్రీమీ థిక్ బ్యాటర్ వచ్చేటట్టు కుక్ చేసుకోవాలి. ఇలాగ కొంచెం లైట్గా దగ్గర పడుతుంది అనుకున్నప్పుడు సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని 1 నిమిషం పాటు కుక్ చేసుకోవాలి. 1 నిమిషం తర్వాత మనం కోడిగుడ్లను ఉడికించుకున్నాం కదా, స్క్రాంబుల్డ్ ఎగ్స్ మాది కుక్ చేసుకున్నాం కదా, వీటిని వేసుకోండి. వీటిని వేసుకొని అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఉడికించుకోండి. 1 నిమిషం తర్వాత చిల్లీ ఫ్లేక్స్ 1 టీ స్పూన్ దాకా వేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసేసి మంట ఆఫ్ చేసేయండి. మంట ఆఫ్ చేసేసి అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవాలి. చేయడానికి చాలా ఈజీ ప్రాసెస్, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. సింపుల్ డిన్నర్ లాగా, బ్రేక్ఫాస్ట్ లాగా, స్నాక్ లాగా ఎలాగైనా తినొచ్చు. అస్సలు మిస్ కాకుండా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.